ఎమ్మెల్సీగా అవకాశం నా పార్టీ పెద్దలందరూ కూడా కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశం ఇవ్వడాన్ని నేను అదృష్టంగా లేకపోతే ఏదో గిఫ్ట్గా కాకుండా డెఫినెట్గా ఇది ఒక బాధ్యతగా నేను తీసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఆడ ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ పునర్విభజనకు సంబంధించిన అంశంలో ఇమీడియట్గా ఇక్కడికి వచ్చిన నేను నిరంతరం పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేటోన్నే. పదవి ఉన్నది కాబట్టి ప్రజల్లో ఉండడం మరింత ఎక్కువ ఉపయోగకరం. అధికార పార్టీలో ఉన్న నాయకునికి మరింత వెసులుబాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈజీ అవుతుంది, తర్వాత ప్రభుత్వంతో కోఆర్డినేషన్కి కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ సందర్భం ఒక మంచి సందర్భం. ఇది నా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అంటే ప్రజలంతా ఏందంటే నాకే అర్థం కాని స్థితికి వెళ్ళిపోయిన నాకు పదవి రాకపోతే ప్రజలు బాధపడే స్థితిని నేను గమనించిన. కాబట్టి ఇదేందో నాకు విచిత్రమైన పరిస్థితి వచ్చిందని నేను ఫీల్ అయినప్పుడు కూడా నాకు సరైన సమయంలో సరైన పదవిని నాకు పార్టీ ఇచ్చింది. ఈ పదవిని మళ్ళీ ప్రజల కోసం ఎట్లా ఉపయోగించాలనేది నా యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. డెఫినెట్గా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, ప్రజల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం, మధ్యన వారధిగా ఉండడానికి నాకు మంచి అవకాశం. హెచ్సియు భూములు అని చెప్పేది ఎవరు చెప్తున్నారంటే మన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంటున్నారు. కోర్టు చెప్పని హెచ్సియుకు మనం 400 ఎకరాల భూమి ఇచ్చినాము. ఈ 400 ఎకరాల భూమి కూడా విద్యార్థులకు ఏమని కోర్టు చెప్తే ఇద్దాం. ఎందుకంటే దాని కొరకు రాజశేఖర రెడ్డి గారు కొట్లాడినరు, రోషయ్య గారు కొట్లాడినరు, ఇప్పుడు బీజేపీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కొట్లాడినరు, మా ముఖ్యమంత్రి గారు కొట్లాడినరు. మధ్యన ముఖ్యమంత్రి ఎందుకు కొట్లాడలే, వేరే వాళ్ళకి ఇచ్చినని ఆయన అడగండి. ఎందుకు ఇచ్చినావు నువ్వు 23 ఎకరాలట హైరేజ్కి ఇచ్చినవట, ఎందుకు కాక అని అడగండి. ఇప్పుడు ఫామ్ హౌస్ దొరకడు, లేకపోతే అలా కొడుకుని అడుగురి, అలా కొడుకుని అడిగితేనే చెప్తాడేమో. ఆయన ఒకటే జీవకారుణ్యం పర్యావరణ ఉపయోగి కూడా అయ్యిండు. మనుషులు చంపిన ఆయనకి ఇప్పుడు నెమళ్ళకు దెబ్బ, అంటే ఏఐల గ్రాఫిక్స్లో దెబ్బతిన్నా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏది ఏఐలో వాళ్ళు చేసిన గ్రాఫిక్స్ రాజమౌళిలో భయపడుతున్నాడు, అమ్మో ఇంత మంచి గ్రాఫిక్స్ నేను ఎందుకు చేయలేదని. ఒక దగ్గరనే ఏనుగుల్ని, ఒక దగ్గరనే నెమళ్ళని, ఒక దగ్గరనే జింకల్ని పెట్టి భలే ఆట ఆడింది. కానీ ఇలా వాళ్ళ అయ్యా వాళ్ళ కొడుకు 4,23,000 ఎకరాల భూములు, ప్రజల భూములు ఇలా అప్పనంగా దిగమింగిండ్రు. కొన్నిటి పేరు మీద ఏం చేసిరో తెలుసు. అభయారణ్యాలను ముంచిండ్రు, అరణ్యాలను ముంచిండ్రు, ప్రజల్ని ముంచిండ్రు, ప్రజల్ని చంపిండ్రు. భూమి సేకరణ చేసినందుకు మరణసాగర్లో 2-3 చనిపోయింది. ఇప్పటికి కూడా కొంతమంది ఇక్కడనే గజ్వేల్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు 1000 ఏనుగులు తిన్న రాబందట, ఏదో నక్కేపు ఏడిచినట్టు గాలివాటం పోయిందట. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఒక్క గాలివానకు పోయినట్టు. ఇప్పుడు ఈ డ్రామాలు ఎవరు చెప్పినా కూడా ఎవరి నంబర్. హెచ్సియు భూముల విషయంలో హైకోర్టు డైరెక్షన్స్ని బట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మా మీనాక్షమ్మ కూడా చాలా కేటగరికల్గా దాని మీద సర్వే చేస్తున్నది. ఏ అంశాల్లో ఎట్లా ఉన్నా కూడా విద్యార్థులకు సమాజానికి నష్టం జరగకుండా ఉంటుంది. కానీ ఆ బండి సంజయ్ని మాత్రం జర పరేషాన్ కాకండి. ఎందుకంటే మీనాక్షమ్మ వచ్చి సెక్రటరియట్లో ఎట్టుందంటే మరి నువ్వు రా, లేకపోతే మోడీతో కమిటీ ఏపీ. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఒక అంశం మీద రివ్యూ, మంత్రుల కమిటీ రివ్యూ అయితే మీరు పర్సన్గా జాయిన్ అయ్యే హక్కు ఉన్నది. ఇప్పుడు మనం మారుమూల పల్లె నుంచి వచ్చి కూడా ఒక అర్జీదారు వచ్చి కూడా సెక్రటరియట్కి వచ్చి అధికారులను కలిసి హక్కు ఉన్నది. అట్లనే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా మా పార్టీ మంత్రులను మేము కలవడం అనేది ఆయనకు పెద్ద అసలు దేశద్రోహం లెక్క కనబడుతున్నది. మీనాక్షి నటరాజన్ గురించి ఆయనకు తెలియదు. ఏంటి, ఆమె సామాజిక ఉద్యమకురాలు, పర్యావరణ ఉద్యమరాలు, తర్వాత మేధా పాట్కర్తో కలిసి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి, గాంధేయవాది. రాజకీయాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఈ స్థాయికి రావచ్చు ఉండే కాదు. కానీ ఆమె జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం. కానీ ఈ బండి లాంటి వాళ్ళు మరి ఎందుకు వాళ్ళకు గుండి తెలుస్తలేదో కానీ వాళ్ళకు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు పోయింది, సెక్రటరియట్కి ఎందుకు పోయింది. మరి నీలాగా పార్లమెంట్కి పోకుండా ఇంటికాడ కూర్చోలేరు కదా. ఒక అసహాయ మంత్రులు 2 నేసిండ్రు తెలంగాణకు. ఈ 70లో అని కిషన్ రెడ్డి అంటే 70లో అని నేను అంటాడు. ఇద్దరు అంతే తప్పితే వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. 27వ తారీఖున కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది, 6 గ్యారెంట్ల పేరుతో ప్రజల్ని మోసం చేసింది, దానిపై ప్రశ్నిద్దామంటూ కూడా భారీ బహిరంగ సభ పెట్టిన తర్వాత ప్రజలకు రమ్మని ఆయనను అప్పుడు అడుగుతారు, ప్రజలు తెలుస్తుంది. ఆర్థిక విధ్వంసం, సామాజిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం చేసిన విధ్వంసకారుల పార్టీ అది. టీడీఎల్పీ స్వాహ, సిఎల్పి స్వాహ. ఎంతమంది ఎమ్మెల్యేలు చేసుకుని చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. ఇది ఆర్థిక విధ్వంసం, అది పొలిటికల్ విధ్వంసం. అది
తర్వాత సామాజిక విధ్వంసం ఏంది, మనమేం బీసీ బిల్లు తెచ్చి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో చేయమంటే వాళ్ళు ఏం చేసిరు, ఓయ్ నువ్వు ముదిరాజా చేపలు బాబా, నువ్వేందంటే గొర్రెలు అయినట్టు నువ్వు గొర్రెలు కాసుకోపు, నువ్వేంది ఎరకలాంటి నువ్వు పందులు కాసుకోపు. ఇదా దరిద్రుడు చేసింది. చేపలు పట్టిన చేతికి చట్టం ఎట్లా చేయాలనో నేర్పేది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక చాకలిని మంత్రిని చేసిన చరిత్ర భారతదేశంలో. బసవరాజ్ సారయ్య గారిని మీరు చూస్తే వరంగల్, ఒక బంజారా నాయకుని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, బలరాం నాయకుని. మీ ముఖానికి మీ పార్టీకి ఒక దళితున్నన్న ఎప్పుడు మీ ముఖానికి అధ్యక్షుని చేసిన పాపం లేదు. 20 ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, అది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, 25 ఇయర్స్. ఇక ఏం బీక నీకు ఇక అయ్యా ప్రెసిడెంటు, జాతీయ ప్రెసిడెంట్ ఆయన, రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా వేరేటోళ్ళు లేడు. వాళ్ళ పార్టీ పేరేంది, భారత రాష్ట్ర సమితి. మళ్ళీ తెలంగాణ అస్తిత్వం అంటారు. ఒరే తెలంగాణని వదిలేసిపోయిన రోజు మీరు ఏడవన్నారు, తెలంగాణను ఎందుకు తీసారు మీ పార్టీ, అది ఫస్ట్ చెప్పండి జనానికి. అంటే రాజకీయ విలువలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, ఇక ఆర్థిక విలువలు అన్నీ వల్ల ఒడిసేసి ఇప్పుడు వచ్చి లొడలొడ మొత్తుకుంటే కేసీఆర్ ఓడించడానికి వేసి గుద్దితే లోపలికి పోయి ఫామ్ హౌస్లో పండుకొని ఉన్నాడు. రమ్మని యాడికి వస్తాడు, రమ్మని మా అయ్య వస్తాడు చూడు, మా అయ్య వస్తాడు చూడు నేను అంటాడు, మా మామ వస్తాడు చూడు, మామ యాడికి వస్తాడు రాలేకనే ఇంట్లో వండే. మిమ్మల్ని అక్కన మాదనను అని చేస్తారు అనుకుని మేము అనుకున్నాం, మంచి తెలుగు కల మంత్రులు అవుతారు అనుకున్నాం. మీరేమైనరు 23-24 ఒప్పుల కేసులు అయినరు. మీరేం మాట్లాడుతారో మీకే తెలుసు. మీరు చేసిన విధ్వంసం మీరే చెప్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోదు. ప్రజలు మా లక్ష్యం.